జిల్లా గండికోట యువతి కేసులో ఒక బిగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. ఇక ఆ కేసు గండికోట మిస్టరీగా మిగలబోతోందా అంటే ఇన్ని రోజులు మనం చర్చించుకున్నాం. అసలు కేసు విచారణ ఏం జరుగుతుందో తెలియక అందరం తలలు పట్టుకున్నాం. కానీ ఆ యువతిని తల్లిదండ్రులే చంపారు అంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలంటూ వైష్ణవి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ యువతి అన్న సురేంద్ర, బంధువు కొండయ్యతో పాటు మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జూలై 14న కాలేజ్కి వెళ్ళింది యువతి. జూలై 15న ముళ్ల పొదల్లో నగ్నంగా బాలిక మృతదేహం గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ నెలకు పైగా గడిచిపోయింది, నెల రోజులు గడిచిపోయింది. ఆ యువతి అత్యంత దారుణమైన స్థితిలో హత్యకు గావించబడి, కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అందరినీ విచారించారు, కానీ ఎవరు అనేది తేల్చడానికి పోలీసులు చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. క్లారిటీ ఉన్నా సరే రకరకాల కారణాలు ఇందులో ఉన్నాయంటూ ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ మొత్తం మీద కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టారు అనేది ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. సొంత అన్న, పెదనాన్న, కొడుకు వీళ్ళే ఈ దారుణానికి పాల్పడ్డారా? తల్లిదండ్రులకి తెలిసే జరిగిందా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి కిషోర్ అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కిషోర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? తల్లిదండ్రుల్ని, ఆ యువతి తల్లిదండ్రులకి లై డిటెక్టర్ పరీక్షలు చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గండికోట మర్డర్ మిస్టరీలో కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఏదైతే గండికోట మర్డర్ మిస్టరీ పైన కూడా ఇప్పటికి కూడా వీడకపోవడంతో ఒక రకంగా పోలీసులు కూడా ఈ కేసును క్లోజ్ చేశారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపించడం. ఈ క్రమంలో ఒక్కసారిగా అటు అనుమానాలన్నీ కుటుంబ సభ్యుల వైపు వ్యక్తం కావడం, అదేవిధంగా గండికోటకు సంబంధించి మర్డర్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో సెల్ ఫోన్ డంప్ను ఆధారంగా చేసుకుని కొంత వందలాది మందిని విచారించినప్పటికీ కూడా కీలకమైనటువంటి ఆధారాలు ఎక్కడ లభించని పరిస్థితి. ఒక రకంగా గండికోటలో కీలకమైనటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు కూడా పూర్తిగా క్లోజ్ చేశారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగింది. ఆ క్రమంలో పోలీసులు కూడా కొంత కీలకమైనటువంటి ఆధారాల కోసం వేచి చూస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అయితే చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కానీ వాళ్ళకి కీలకమైనటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఒక్కసారిగా ఏదైతే అనుమానాలన్నీ ఏవైతే విద్యార్థిని మర్డర్ జరిగిన తర్వాత అనుమానాలన్నీ అటు కుటుంబ సభ్యుల వైపే చూపిస్తున్నాయి. అదేవిధంగా డిఐజీ మాట్లాడిన క్రమంలో కూడా అందరినీ విచారించిన తర్వాత చివరిగా కుటుంబ సభ్యులను విచారిస్తా ఉన్నటువంటి భావన కూడా ఆయన మనకు ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా అటు అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కావచ్చు, అనుమానం కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా విచారించినటువంటి పోలీసులు ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులను విచారించాలనేటువంటి భావనతో ఒక రకంగా ఏదైతే లై డిటెక్టివ్ పరీక్షలకు అటు కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. కొండయ్యతో పాటు అటు సురేంద్ర కూడా తో పాటు మరో ముగ్గురికి కూడా వీళ్ళు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే నోటీసులు జారీ చేసిన క్రమంలో కూడా వారం నుంచి 10 రోజుల లోపల ఈ నోటీసులు అందుకున్న వెంటనే పరీక్షలకు హాజరు కావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా అటు అనుమానాలన్నీ అన్నల వైపే చూపిస్తున్నాయి, కుటుంబ సభ్యుల వైపే చూపిస్తున్నాయటువంటి భావన పోలీసులు వ్యక్తం చేసినప్పటికీ కూడా, అంటే ఒక రకంగా ఎవరైనా మిగతా వ్యక్తులు, అంటే ఒక రకంగా గండికోటలో విద్యార్థిని మర్డర్ చేసిన తర్వాత అక్కడ ముళ్ళ పొదల్లో, అంటే ఒక రకంగా మనం చెప్పుకోవడానికి కూడా కొంత హృదయ విదారకమైనటువంటి ఘటన. అలాంటి ఘటనలు కిషోర్, ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు కాదని ముందుగా నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళని మేము విచారిస్తాం, అప్పుడు మాకు క్లారిటీ వస్తుందని పోలీసులు మొదటి నుంచి చెప్తున్నారు. ఈ విషయంలో అంటే బయట వాళ్ళని విచారించడం పూర్తయిపోయిందా? బయట అందరిని విచారించేశారా? ఇక ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఇప్పుడు ఈ టెస్ట్కి రెడీ అవుతున్నారా ఎవిడెన్స్ కోసం? ఎగ్జాక్ట్లీ నందు. ఏదైతే ఇప్పటికే అటు ఎవరైతే పర్యాటకులు వచ్చారో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జాతర జరిగిన రోజు సెల్ డంప్ను ఆధారంగా చేసుకొని కూడా కొంత అటు పర్యాటకులతో పాటు ఇతరత్ర వర్గాలను కూడా విచారించారు. దాదాపు వందలాది మందిని ఎవరి అనుమానాలు వ్యక్తమవుతుంటే వారందరినీ పిలిపించడం జరిగింది. ఆ రోజు ఏదైతే 11:45 నుంచి జరిగినటువంటి 1 గంట మధ్యలో జరిగినటువంటి, అంటే 1:45 మధ్య, అంటే 2 గంటల మధ్య ఎవరెవరు గండికోటను సందర్శించారు, అదేవిధంగా సందర్శించిన వాళ్ళలో ఫోన్ నెంబర్లతో సహా వారందరినీ పిలిపించి విచారించారు. విచారణ పూర్తి కావడంతో ఇక కుటుంబ సభ్యులకే విచారణ చేయాలి, ఎందుకంటే పూర్తి స్థాయిలో అటు అందరినీ విచారణ చేపట్టారు. ఆ విచారణ క్రమంలో కూడా ఎక్కడే కానీ అనుమానాలు నివృత్తి కనపడుతుంది. అంటే ఒక రకంగా ఇక కుటుంబ సభ్యులను విచారించాలన్నటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు ఆ మేరకు ఈ రోజు నోటీసులు జారీ చేశారు.
పూర్తిగా ఏదైతే కుటుంబ సభ్యులు కూడా వాస్తవాలను చెప్పలేని పరిస్థితి. అంతవరకుగా కుటుంబ సభ్యులను విచారిస్తున్నా కూడా మా బిడ్డను మేము చంపుకుంటామా, మరి అంత ఇదిగా చంపుకుంటామా, మా బిడ్డను చంపుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అని పలు సందర్భాల్లో కూడా తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి. మరోవైపు సురేంద్ర ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా నేను అలాంటి పని చేస్తానా, నా చెల్లిని నేను చంపుకుంటున్నా అంటే ఇక ఇలాంటి భావనలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అదేవిధంగా అనుమానాలన్నీ అన్నల వైపే చూపుతున్నాయి. కానీ వీళ్ళైతే వాస్తవాలు వెలుగులోకి రావటం లేదు. కేసు ఒక రకంగా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. కేసు క్లోజ్ చేస్తున్నట్టు ప్రచారం కూడా జరిగింది. మరోవైపు రాజకీయ ప్రమేయం ఉంది, రాజకీయ నేతల ఒత్తిడి పెరుగుతుందన్నటువంటి భావన కూడా అటు అనుమానాలు కూడా వ్యక్తం పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా పోలీసులు అందరినీ విచారించిన తర్వాత చివరిగా కుటుంబ సభ్యులు విచారిస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే అటు పోలీసులు పూర్తి స్థాయిలో అందరినీ విచారించిన తర్వాత కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. వీళ్ళంతా కూడా లై డిటెక్టివ్ పరీక్షలకు హాజరు కావాలి. ఎందుకంటే వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా లై డిటెక్టివ్ పరీక్షలు చాలా అవసరం. ఆ లై డిటెక్టివ్ పరీక్షల్లో పూర్తి వివరాలు అదేవిధంగా వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నటువంటి భావనతో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ నిర్ధారణకు వచ్చిన క్రమంలోనే ఇప్పటికే వాళ్ళకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు జారీ చేసిన క్రమంలో కూడా వారం నుంచి 10 రోజుల లోపల వారంతా కూడా పరీక్షలకు హాజరు కావాలని కూడా అటు నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా త్వరలో ఈ కేసును చేంజ్ కేసుగా పోలీసులు అడుగులు వేస్తున్నారనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. నందు రైట్ థ్యాంక్ యూ కిషోర్. అప్డేట్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మాతో టచ్లోకి రండి, మమ్మల్ని అప్డేట్ చేయండి ఈ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు. ఆర్టీవీ మొదటి నుంచి ఈ అంశంలో క్లియర్గానే ఉంది. ఖచ్చితంగా కుటుంబ సభ్యులే ఆ యువతి ప్రాణాలు తీశారు. అత్యంత దారుణంగా ఆ యువతిని కొట్టి చాలా బ్రూటల్గా హత్య చేశారు. ఈ హత్యను పక్కదోవ పట్టించడానికి కావాలనే ఆ యువతిని వివస్త్రణ చేసి అక్కడ పడేశారు. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? అంటే సొంత అన్న కుటుంబ సభ్యులే ఆ యువతిని అత్యంత దారుణంగా హత్య చేయడం కాకుండా అందరినీ పక్కదోవ పట్టించడానికి, మమ్మల్ని అందరినీ పక్కదోవ పట్టించడానికి కేసుని ఆ యువతిని వివస్త్ర చేశారంటే ఎంత దారుణం ఇది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బయట వాళ్లను పూర్తిగా విచారించిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ విషయానికి వస్తాం, వాళ్ళ మీదే ఎక్కువ అనుమానం ఉంది అంటూ మొదటి నుంచి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు బయట వాళ్ళందరినీ విచారించారు, ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు ఇప్పటి వరకు బయట వాళ్ళకి ఈ కేసుకి సంబంధం ఉన్నట్లుగా. ఈ నేపథ్యంలో ఉన్న ఎవిడెన్స్ కొంత అయినా సరే ఖచ్చితంగా కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డారంటూ వీళ్ళు అటువైపే చూపిస్తోంది. మరోవైపు అనుమానాలన్నీ అటువైపే ఉన్నాయి. ఇప్పుడు క్లారిటీ రాబోతుంది. కుటుంబ సభ్యులకి లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అతి త్వరలో ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత 10 రోజుల్లోగా వాళ్ళు ఖచ్చితంగా ఈ టెస్ట్కి హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అతి త్వరలో గండికోట మిస్టరీ వీడబోతోంది. అత్యంత దారుణంగా హత్యకు గురైనటువంటి ఆ యువతికి న్యాయం జరగబోతుంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కిషోర్ ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. ఆర్టీవీ మీకు ఈ కేసు విచారణకు సంబంధించి మొదటి నుంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంది. ఇప్పుడు ఈ లై డిటెక్టర్ టెస్ట్కి సంబంధించి కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు, జరగబోతున్నటువంటి విచారణకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది. ఒకసారి డిఐజీ మాట్లాడినటువంటి మాటలు, ఆ తల్లిదండ్రులు మనలందరినీ డైవర్ట్ చేయడానికి ఆ పేరెంట్స్ మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి, కేసు విచారణకు సంబంధించి డిఐజీ చెప్పినటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఆలోచన అంటే మరి ఆ పాప ఎలా చనిపోయిందన్న మాకు తెలియాలి కదా. అదే ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి? రేపు జరగలేదు, మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టు వచ్చాయి పిల్ల మీద? ఆ గాయాలు కల కారణాలు చెప్పండి. మరి డ్రెస్సు లేకుండా కూడా ఉంటా, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నాం అంటారు. మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళు. ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు. మేము మాట్లాడింది వెయ్యండి, వేరేది ఎందుకు వేస్తున్నారు? మా బాధ చెప్పుకునేది మాకు న్యాయం జరగడం కోసమే కదా మేము మీకు చెప్పుకునేది. మరి న్యాయం జరగకపోగా మేమే దోషులమా? అన్నానా? చెల్లెళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్ళి చూసుకునేందుకు అన్న చెల్లెల్ని చంపుతాడా? ఏ ప్రూఫ్స్తో మీరు చంపినారని నిరూపించండి. మనకున్నాయి 2 అసంప్షన్స్ ప్రస్తుతానికి. అయితే సురేందర్ చూసి ఆ అమ్మాయి పరిగెట్టడానికి ఆ అమ్మాయి యాక్సిడెంటల్ ఫాల్ అయితే కాదనేది ఫోరెన్సిక్ ఒపీనియన్, డాక్టర్స్ కానీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అయితే ఆ యాక్సిడెంటల్గా ఆ పాపకు కరెక్ట్గా రిబ్ కేజ్ మీద గాయమైందండి. అంటే బలమైన గాయం జరిగి లివర్ రప్చర్ అయ్యి ఆమె చనిపోయింది.
సో ఏదైనా రాయి మీద పడిపోవటం, ఎత్తు నుంచి పడిపోయి దెబ్బ తగిలితే స్కిన్ అబరేషన్ ఉంటుంది. స్కిన్ ఎటువంటి చెక్కు చెదరలేదు. అంటే ఏమన్నా చేత్తో గుద్దితేనే ఆ రకంగా జరిగే ప్రమాదం ఉంది. సో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు సురేంద్రని చూసి ఆ పాప అయితే కరెక్ట్గా ఆ పాప భోజనం చేసే సమయానికి సురేంద్ర అక్కడికి రావడం జరిగింది. ఆ సురేంద్రని చూసి పరిగెట్టినప్పుడు ఎవరన్నా ఆకతాయిలు వెంబడించైనా చేసి ఉండాలి. లేకపోతే సురేంద్ర ఆమెను పట్టుకునే క్రమంలో, ఆమె తప్పించుకునే క్రమంలో చిన్న జరిగిన ఏమంటారు అది ఘర్షణ అండ్ ఫిజికల్ ఇది ఇలా ఒకళ్ళనొకళ్ళు విడిపించుకు తోపులాట్లో బలంగా గుద్దుంటాడు. గుద్దినప్పుడు అక్కడ ఈ వైటల్ ప్లేస్లో గుద్దేటప్పటికి ఆమె చనిపోతుంది.